వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. ఈరోజు మనం చూసిన టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం చూసాము లాస్ట్ డిజిట్ అనేది యూనిట్ డిజిట్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే 2 వచ్చినప్పుడు 3 వచ్చినప్పుడు 4 వచ్చినప్పుడు అండ్ అలానే 5 6 7 8 9 10 అంటే 10 మినిట్స్ లాస్ట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ వాల్యూ 0 వచ్చినప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి చెక్ చేసాము. బట్ ఇక్కడ వచ్చేసి మనం తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటంటే ఇప్పుడు మనం చూసిన టాపిక్ వచ్చేసి ఫైండింగ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9⁻21 ఉండి 11⁻38 ఉండి దీని వాల్యూలో లాస్ట్ 2 వాల్యూస్ చివరి 2 స్థానాలు కనుక్కోవాలంటే మనం ఏ విధంగా చేయాలి అని చెప్పేసానంటే మరి చివరి స్థానం అన్నప్పుడు మాత్రం అంటే 1's ప్లేస్ అన్నప్పుడు మాత్రం తెలుసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే 9th మనకి ఈ ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 9కి ఆడ్ నెంబర్ పవర్లో ఉంటే వచ్చే వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది. అండ్ 1కి వచ్చే1 ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. మరి 9 1s అంటే 9గా తీసుకోవచ్చు. మనం 1's ప్లేస్ వాల్యూ మాత్రం చెప్పడం అనేది చాలా ఈజీగా అవుతుంది. కానీ మనకి ఈ మల్టిప్లైలో వచ్చే 10's ప్లేస్ వాల్యూ కూడా మనం చెప్పడానికి ఏంటంటే దీనికి కూడా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అన్నట్టు ఉన్నాయి. మా బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫర్దర్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలంటే ఈ చివరి 2 స్థానాల గురించి తెలుసుకోవాలంటే మనము మొదటగా కొన్ని నెంబర్స్ చూద్దాం. ఆ నెంబర్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ 5 ఉంది అనుకోండి 5⁻2 ఉన్నప్పుడు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది 25 వస్తుంది. ఇన్ కేస్ మనం ఈరోజు చూసిన టాపిక్ వచ్చి ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే 5 ఉన్నప్పుడు మనకి పవర్లో వాల్యూస్ అనేది మనకి ఏ విధంగా వచ్చినప్పుడు 25 వచ్చింది అని తీసుకుంటున్నాం. ఇన్ కేస్ 15³ ఉన్నప్పుడు లాస్ట్ వచ్చే వాల్యూ 75 అని చెప్తున్నాము. మనం ఏ విధంగా చెప్తున్నాం మనం అని చెప్పేసానంటే ఇప్పుడు ఇక్కడ 10's ప్లేస్ వాల్యూ ఉన్న వాల్యూ ఏముంది ఆడ్ వాల్యూ. ఇది బేస్ సంఖ్య అవుతూ అంటే ఆడ్ వాల్యూ అవుతూ యాజ్ వెల్ యాజ్ పవర్ వాల్యూ కూడా ఆడ్గా ఉంటే అంటే బేస్ సంఖ్యగా ఉంటే అంటే ఈ 5 1's ప్లేస్లో ఉన్నప్పుడు మనకి పవర్లో వాల్యూ అనేది బేస్ సంఖ్య అవుతూ ఇక్కడ 10's ప్లేస్లో వచ్చే వాల్యూ కంపల్సరీ బేస్ సంఖ్య అయితే అంటే ఆడ్ వాల్యూ అయితే లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయనంటే మనకి 75గా వస్తాయి. చెక్ చేయండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఇన్ కేస్ మనము ఈ విధంగా అంటే 15 అని కాదు 75 తీసుకున్నా కూడా 75⁻75 ఉంది అనుకోండి పవర్ వాల్యూ and as well as 10's ప్లేస్ వాల్యూ 10's వాల్యూ ఆడ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే 75 వస్తుంది. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత 7 అంటే ఆడ్ వాల్యూ, ఇక్కడ పవర్ వాల్యూ ఎంత ఉంది 7 వాల్యూ ఉంది. సో ఈ వాల్యూ ఆడ్ వాల్యూ ఉండి ఇక్కడ ఆడ్ వాల్యూ అంటే బేస్ సంఖ్యలుగా ఉన్న 2 సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి 75 వస్తుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉండని ఇక్కడ ఆడ్ వాల్యూ ఉండని ఇన్ కేస్ ఇక్కడ ఆడ్ వాల్యూ వచ్చి ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చినా కూడా అంటే మనకి ఓన్లీ కండిషన్ ఏంటి ఇప్పుడు 15⁻75 తీసుకోండి. అంటే ఇక్కడ 1's ప్లేస్లో వచ్చిన వాల్యూ ఎంత బేస్ సంఖ్య వస్తుంది. ఇక్కడ వచ్చిన వాల్యూ కూడా బేస్ సంఖ్య కాబట్టి ఇది బేస్ సంఖ్య ఇది కూడా బేస్ సంఖ్య కాబట్టి మనకి రావాల్సిన లాస్ట్ 2 డిజిట్స్ వాల్యూ వస్తాయంటే 75 వస్తాయి. అదే మరి ఇన్ కేస్ ఆ విధంగా కాకుండా ఇంకేమైనా సిచ్యువేషన్స్ వస్తాయనంటే వేరే సిచ్యువేషన్స్లో 25⁻75 ఉంది అనుకోండి ఈ వాల్యూ బేస్ సంఖ్య కదా బేస్ సంఖ్య. మరి ఇక్కడ వచ్చేసి సరి సంఖ్య ఉంది కదా కంపల్సరీ 2 సంఖ్యలు వచ్చినప్పుడు 2 సంఖ్యలు బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు మాత్రమే మనకి 75 అంటున్నాం. మిగతా ఏ సిచ్యువేషన్లో అయినా కూడా కంపల్సరీ రావాల్సిన వాల్యూ ఎంత అంటే 25 వస్తుందని అర్థం. ఇప్పుడు ఇంకేమైనా వాల్యూ చెక్ చేద్దాం 35⁻5 చెక్ చేసుకోండి. 5 అంటే మళ్ళీ ఏంటి బేస్ సంఖ్య కాబట్టి 5 కాకుండా ఇంకేమైనా 9 వాల్యూ తీసుకోండి. 9 తీసుకున్న కూడా 9 అనేది బేస్ సంఖ్య కాబట్టి ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి కంపల్సరీ రావాల్సిన వాల్యూ ఎంత అంటే 75 వస్తుంది లాస్ట్ 2 వాల్యూస్ అనేది. మరి ఇన్ కేస్ 45⁻4 వచ్చినా కూడా అంటే మనకున్న రూల్ ఏంటంటే ఇక్కడ 10's ప్లేస్ వాల్యూ బేస్ సంఖ్య ఉండాలి. ఇక్కడ పవర్లో వచ్చే వాల్యూ కూడా బేస్ సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే మనకి 75 వస్తుంది. ఓకేనా అంటే మిగతా ఏ సిచ్యువేషన్లో అయినా కూడా కంపల్సరీ రావాల్సిన వాల్యూ ఏంటంటే మనకి ఇక్కడ 2 బేస్ సంఖ్యలు కాబట్టి వచ్చిన వాల్యూ ఎంత 75. ఇక్కడ సరి సంఖ్య వస్తుంది ఇక్కడ సరి సంఖ్య వస్తుంది అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది కంపల్సరీ రావాల్సిన వాల్యూ ఎంత అంటే 25 మాత్రమే రావాలి. అంటే ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు దాని లాస్ట్ 2 డిజిట్స్ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే 10's ప్లేస్ వాల్యూ ఉన్నప్పుడు 10's ప్లేస్ వాల్యూ అండ్ పవర్ వాల్యూ 10's ప్లేస్ వాల్యూ అండ్ పవర్ వాల్యూ బేస్ సంఖ్యలుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి 75 అనేది వాల్యూ వస్తుంది. ఇన్ కేస్ మిగతా ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కూడా ఇక్కడ సరి సంఖ్య వచ్చి ఇక్కడ బేస్ సంఖ్య వచ్చినా ఇక్కడ బేస్ సంఖ్య వచ్చి ఇక్కడ పవర్ సరి సంఖ్య వచ్చిన రావాల్సిన వాల్యూ ఎంత అంటే 25 మాత్రమే రావాలి. ఓకేనా అంటే మనకి 5 వచ్చినప్పుడు దాన్ని డిసైడ్ చేసేది వాల్యూస్ ఏంటి అంటే దాన్ని 10's ప్లేస్ వాల్యూ అండ్ పవర్ వాల్యూ అండ్ 10's ప్లేస్ వాల్యూ 2 కూడా బేస్ సంఖ్యలుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే 75.
మిగతా ఏ సిచ్యువేషన్ అయినా కంపల్సరీ రావాల్సిన వాల్యూ ఎంత అంటే 25 మాత్రమే వస్తుంది. ఓకేనా, ఇది మనకి 5తో ఉన్నప్పుడు. మరి ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు మనకి కంపల్సరీ డిసైడ్ చేసేది ఏంటంటే దాన్ని టెన్స్ ప్లేస్ వాల్యూ, టెన్స్ వాల్యూ అండ్ పవర్ వాల్యూ. When tens value and power value odd, in that situations only 75 will come. Other situations ఏదైనా కూడా 25 వస్తుంది. ఓకేనా, అంటే ఇది 5తో ఎండ్ అయినప్పుడు మాత్రం మనం ఈ విధంగా చెప్తున్నాం. ఏంటంటే టెన్స్ ప్లేస్ వాల్యూ కంపల్సరీ ఆడ్ వాల్యూ ఉండాలి అండ్ పవర్ వాల్యూ షుడ్ బి ఆడ్ వాల్యూస్. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే 75 వస్తుంది. జనరల్ చూడండి 195 టు ది పవర్ ఆఫ్ 195, దీనికి పవర్ వాల్యూ ఎంత వస్తుందంటే కంపల్సరీ ఎంత వస్తుంది. ఇప్పుడు టెన్స్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది, ఆడ్ వాల్యూ, బేస్ సంఖ్య ఉంది. మరి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, బేస్ సంఖ్య ఉంది. ఇక్కడ బేస్ సంఖ్య ఉంది అండ్ ఇక్కడ కూడా బేస్ సంఖ్య ఉంది. కంపల్సరీ అవసరం వాల్యూ ఎంత అంటే 75 వస్తుందని అర్థం. ఓకేనా, ఇన్ కేస్ 185 టు ది పవర్ ఆఫ్ 185 ఉంది అనుకోండి. మరి 8 అనేది ఏంటి, సరి సంఖ్య కదా. సరి సంఖ్య వచ్చిందని అంటే ఇక్కడ బేస్ సంఖ్య వచ్చింది. సరి సంఖ్య వచ్చిందని అంటే ఆల్టర్నేట్గా మనకి కంపల్సరీ రావాల్సిన విలువ ఎంత అంటే 25 మాత్రమే. ఓకేనా, పవర్లో మనకి బేస్ సంఖ్య అయ్యి టెన్స్ ప్లేస్లో బేస్ సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే మనకు రావాల్సిన వాల్యూ ఎంత అంటే 75 వస్తుంది అన్నట్టు. అంటే ఇది ఎప్పుడు ఎండింగ్ విత్ 5 ఉన్నప్పుడు మాత్రమే. 5 ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ విధంగా చెక్ చేసుకుంటున్నాం, లాస్ట్ 2 వాల్యూస్ని డిసైడ్ చేయాలంటే ఆడ్ వాల్యూ అనేది 75 అండ్ టెన్స్ ప్లేస్ వాల్యూ అండ్ పవర్ వాల్యూ 75 ఉన్నప్పుడు, అంటే బేస్ సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే కంపల్సరీ 75 వస్తుంది. మిగతా ఏ సిచ్యువేషన్లో చూసినా కూడా కంపల్సరీ మనకి రావాల్సిన వాల్యూ ఎంత అంటే 25 మాత్రమే వస్తుంది అన్నట్టు. ఇది ఇప్పుడు 5తో ఉండినప్పుడు. అంటే ఈ విధంగా 5 ఉన్నప్పుడు మనకి ఈ విధంగా చెక్ చేసాం. అంటే మనకి 5 మాత్రమే ఉంటాయంటే చివరి స్థానాల్లో కనుక్కోవాలంటే చివరి 2 స్థానాలు అనుకోండి 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ వాల్యూస్ అన్నీ ఉండొచ్చు. మనం ఇక్కడ 5తో చూసాము. ఇప్పుడు 5తో చూసాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బేసిక్స్. అంటే ఈ విధంగా చిన్న చిన్న వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత వాల్యూస్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి చూద్దాం. ఒకసారి చూడండి మళ్ళీ నెక్స్ట్ వాల్యూ. ఇన్ కేస్ ఎండింగ్ విత్ 5 వచ్చినప్పుడు ఏం చేసుకుంటున్నాం, దాని పవర్ వాల్యూ అనేది మనకి డిసైడ్ చేస్తుందని చెప్పి చెప్తున్నాం. మరి ఎండింగ్ విత్ 5 కాకుండా ఎండింగ్ విత్ 76 ఉన్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 176 టు ది పవర్ ఆఫ్ 176 ఉంది అనుకోండి. చివరి 2 స్థానాలు 76 వస్తే, చివరి 2 స్థానాలు అంటే లాస్ట్ 2 డిజిట్స్ కనుక 76 వస్తే రావాల్సిన ఖచ్చితంగా వాల్యూలో కూడా 76 ఉంటుందని అర్థం. లాస్ట్ 2 డిజిట్స్ అనేది కంపల్సరీ 76 ఉంటాయి. 276 టు ది పవర్ ఆఫ్ 276 తీసుకున్నా కూడా కంపల్సరీ లాస్ట్ డిజిట్స్ ఎంత ఉంటాయంటే 76 వస్తాయి. ఈ ముందు వాల్యూస్ ఎంత వచ్చినా కూడా మనకి లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేది కంపల్సరీ 76 వస్తాయి. ఎందుకంటే ఎండింగ్ విత్ 76 కదా. 76కి పవర్ల వాల్యూ ఎంత ఉన్నా కూడా మనకి కంపల్సరీ రావాల్సిన వాల్యూ ఎంత అంటే 76 వస్తుంది. ఓకేనా, 5 అయిపోయింది, 76 అయిపోయింది. అంటే 5 వచ్చినప్పుడు ఏం తీసుకుంటున్నాం, దాని బేస్ సంఖ్య మరియు అంటే దాని వన్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ అండ్ పవర్లో ఉన్న వాల్యూ రెండు కూడా బేస్ సంఖ్యలుగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇక్కడ 10ల స్థానంలో విలువ అండ్ దాని ఘాతంలో ఉన్న విలువ రెండు కూడా బేస్ సంఖ్యలుగా ఉన్నప్పుడు మాత్రమే మనకి 75 అనే వాల్యూ వస్తుంది. ఇంకా మిగతా ఏ సిచ్యువేషన్లో చూసినా కూడా కంపల్సరీ వాల్యూ ఎంత రావాలి అంటే 25 మాత్రమే వస్తుంది అన్నట్టు. ఇక 76 అనే వాల్యూతో ఎండ్ అవుతుంది అనుకోండి. ఒక నెంబర్ అనేది 76తో వాల్యూ ఎండ్ అవుతుంది అంటే దాని పవర్లో వాల్యూ ఎంత ఉన్నా కూడా, అంటే ఇప్పుడు 376 టు ది పవర్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ 19 ఉంది అనుకోండి. ఇన్ కేస్ 19 ఉన్నా కూడా కంపల్సరీ లాస్ట్ వాల్యూ ఎంత వస్తాయంటే 76 వస్తాయని అర్థం. ఓకేనా, అంటే మనకి కావాల్సిన వాల్యూస్ ఏంటి, లాస్ట్ 2 డేస్ కావాలి. 2 డేస్ కావాలంటే ఫస్ట్ 5తో ఉన్నప్పుడు ఏం తీసుకుంటున్నాం, దాన్ని టెన్స్ ప్లస్ వాల్యూ తీసుకుంటున్నాం. టెన్స్ ప్లస్ వాల్యూ తీసుకుంటాం. టెన్స్ ప్లస్ వాల్యూ ఇన్ కేస్ ఆడ్ వాల్యూ అయితే పవర్ వాల్యూ చెక్ చేసుకుంటాం. పవర్ వాల్యూ ఏమైనా ఉండాలి, ఇక్కడ ఆడ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆడ్ వాల్యూ వస్తేనే మనకి 75 అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఆడ్ వచ్చి ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చినా, ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చి ఇక్కడ పవర్లో ఆడ్ వాల్యూ వచ్చినా కూడా మనకి రావాల్సిన వాల్యూ ఎంత అంటే 25 మాత్రమే వస్తుంది అన్నట్టు. ఇక్కడ 76 వస్తే 76కి పవర్ వాల్యూ ఎంత ఉన్నా కూడా, అంటే దాని ఘాతంలో విలువ ఎంత ఉన్నా కూడా కంపల్సరీ మనకి ఎంత వస్తుంది అంటే 76 ఫ్రేమ్ అవుతుంది. ఓకేనా, ఇంకేమైనా వాల్యూ చెక్ చేసుకుంటే ఇంకా ఫర్దర్గా ఎండింగ్ విత్ 5 అయిపోయింది, ఎండింగ్ విత్ 76 అయిపోయింది. అంటే మెయిన్ కాన్సెప్ట్స్ ఇవి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత అంటే మనకి ఇంపార్టెంట్ అంటే లాజిక్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అని చెప్తా ఉంటాను. ఇప్పుడు ఇన్ కేస్ 0 గురించి చెప్తాను, దానికంటే ముందు ఒకసారి 1 గురించి. 0 అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సరే 0 గురించి చూద్దాం. 0 గురించి చూడాలంటే ఇప్పుడు సపోజ్ 10 టు ది పవర్ ఆఫ్ 13 ఉంది అనుకోండి. 10 టు ది పవర్ ఆఫ్ 13 ఉంటే కంపల్సరీ ఎంత వస్తాయంటే లాస్ట్ 2 డేస్ అనేది 2 zeros వస్తాయి. మరి 10 టు ది పవర్ ఆఫ్ 2 ఉంటే కంపల్సరీ 2 zeros వస్తాయి. 10 టు ది పవర్ ఆఫ్ 3 ఉంటే లాస్ట్ వాల్యూస్ కంపల్సరీ 2 zeros వస్తాయి. ఇంకా 10 టు ది పవర్ ఆఫ్ 3 అంటే 1000 కదా,
1000 అంటే కంపల్సరీ లాస్ట్ వాల్యూస్ ఎంత రావాలి 2 zeros రావాలి. ఇన్ కేస్ 20³ ఉంది అనుకోండి 8000 రావాలి. 8000 అంటే లాస్ట్ వాల్యూస్ ఎంత మరి 2 zeros అంటే 0 వస్తే కంపల్సరీ 0నే. ఇన్ కేస్ ఎప్పుడు మరి చేంజ్ అవుతుందని అంటే 10⁻1 ఉంది అనుకోండి 10⁻1 ఉన్నప్పుడు కంపల్సరీ లాస్ట్ వాల్యూ ఎంత వస్తుంది 10 వస్తుంది. 270⁻1 ఉంటే లాస్ట్ ఎంత వస్తుంది 70 వస్తుంది. అంటే లాస్ట్ వాల్యూ 0 ఉన్నప్పుడు ఈ రెండు వాల్యూస్ డిసైడ్ చేస్తాయి అన్నట్టు. అంటే ఇన్ కేస్ 70 ఉంది అని అంటే 70⁻1 ఉంది అన్నప్పుడు మాత్రమే మనకి 70 వస్తుంది. ఇక కనుక 70² 270² ఉన్నప్పుడు కంపల్సరీ లాస్ట్ వాల్యూస్ ఎంత వస్తాయంటే 2 zeros రావాలి. 2 zeros కంపల్సరీ రావాలి అన్నట్టు. ఇన్ కేస్ 290⁻3లో లాస్ట్ 2 digits అంటే 2 zeros. అంటే మనకి పవర్లో వాల్యూ 2 కంటే తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ సంఖ్య డిసైడ్ చేస్తాం అన్నట్టు. పవర్లో వాల్యూ 2 కంటే తక్కువ వచ్చింది కదా, అంటే 2 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ 10 వస్తే 10 రావాలి. పవర్లో 2 కంటే తక్కువ అంటే 70 కదా, అంటే 1 ఉంది కదా, 1 అంటే ఇక్కడ 70 ఉంది కాబట్టి 70 వస్తుంది అన్నట్టు. అంటే 0 అనేది మనకి పెద్ద ఇబ్బంది చేయదు, 0తో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. 0 అనేది మనం ఎక్కడ కనుక్కుంటామనంటే ఫైండింగ్ జీరోస్ అనే టాపిక్లో మళ్ళీ జీరోస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఎన్ని జీరోస్ వస్తాయని చెప్పేసి అని, అందులో మనకి జీరోస్ ఉన్నాయంటే మనకి చివరి ఎన్ని జీరో రావాలని చెప్పేసి అని మనకు తెలుసుకోవడం జరుగుతుంది. సో 0 నుంచి కాకుండా ఇప్పుడు మనం 1 గురించి చెక్ చేసుకుంటే, ఇప్పుడు 1 తెలుసుకుంటే 3 వస్తుంది, 3 తెలుసుకుంటే 7 వస్తుంది, 7 తెలుసుకుంటే 9 వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ అని అర్థం. అంటే 1 3 7 9, ఈ 1 3 7 9 అనేది ఏ విధంగా ఉంటాయంటే, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ ఎండింగ్ విత్ 1 ఉంది అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 21² ఉన్నప్పుడు మనకి వచ్చే వాల్యూ ఎంత 441 అని చెప్పేసి తీసుకోవచ్చు. అంటే లాస్ట్ వాల్యూస్ ఏమని తీసుకుంటున్నాం 41, లాస్ట్ 2 వాల్యూస్ అనేది 41 అవుతుంది. మరి 181⁻181 ఉన్నప్పుడు లాస్ట్ 2 వాల్యూస్ ఎంత అంటే, ఇక్కడ మనకు అందరికీ తెలుసు 1's ప్లేస్ వచ్చినప్పుడు కంపల్సరీ 1's ప్లేస్ ఎంత రావాలి 1 రావాలి, 1's ప్లేస్లో 1 రావాలి. మరి ఇక్కడ 10's ప్లేస్ వాల్యూ రావాలంటే ఇక్కడ 10's ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 8, 8కి ఇక్కడ 1's ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 1 కాబట్టి 8 1s ఎంత 8, 81 అనేది ఆన్సర్ అన్నట్టు. అంటే ఇన్ కేస్ 191⁻199 ఉంది అనుకోండి, 199 ఉన్నప్పుడు కంపల్సరీ 1 ఉంది కాబట్టి లాస్ట్ వాల్యూ ఎంత రావాలి 1 వస్తుంది. మరి దానికంటే ముందున్న వాల్యూ ఇక్కడ ఎంత వాల్యూ రావాలి అని అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 9, 9 9s ఎంత 81, 81 అంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత 1 తీసుకోవాలన్నట్టు మనం 11కి ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ 41 ఉంది అనుకోండి, 41⁻157 ఉంది అనుకోండి, అంటే 1s వస్తే కంపల్సరీ లాస్ట్ ఎంత రావాలి 1 రావాలి. దానికంటే ముందు వచ్చే స్థానం కనుక్కోవాలంటే, అంటే 10's ప్లేస్ వాల్యూ కనుక్కోవాలంటే 10's ప్లేస్ వాల్యూ అంటే 4 కదా, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 4, 4 7s ఎంత 28, 4 7s 28 అంటే ఇక్కడ లాస్ట్ ఎంత ఉంది 8 కాబట్టి 81గా తీసుకోవాలన్నట్టు, 81గా తీసుకోవాలి. ఇన్ కేస్ 91⁻99 ఉంది అనుకోండి, 99 అంటే 97 తీసుకుందాం, 97 తీసుకుంటే 1 అంటే కంపల్సరీ లాస్ట్ ఎంత ఉండాలి 1 ఉండాలి. మరి 9 7s ఎంత 63, 63 అంటే 3 అనేది ఆన్సర్ వస్తుంది అన్నట్టు మనకి. అంటే లాస్ట్ 2 digits ఏమవుతాయంటే 31 అనేది ఈ వాల్యూకి మనం తీసుకోవచ్చు అన్నట్టు. అంటే 5 వచ్చినప్పుడు ఏం తీసుకుంటున్నాం, మనకి ఆ 10's ప్లేస్ వాల్యూ ఆడ్ వాల్యూ ఉండి పవర్ వాల్యూ ఆడ్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే 75, అండ్ 76 వస్తే 76కి పవర్ వాల్యూ ఎంత రాసినా కూడా 76. అండ్ అలానే ఎండింగ్ విత్ 1 వచ్చినప్పుడు కంపల్సరీ మనకి ఏం డిసైడ్ చేస్తుందంటే 41. అందుకనే ఇక్కడ చూడండి 21² అని అంటే 1కి 1 వచ్చింది, 1కి 1 వచ్చింది, 2's అంటే ఎంత 2 2s అంటే 4 కాబట్టి 4 రాసుకుంటున్నా. 31² అంటే 1కి 1 కదా, 1కి 1, 3 2s ఎంత 6 తీసుకుంటున్నాం. అందుకనే మనకి ఆన్సర్స్ అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా వాల్యూ చెక్ చేస్తే, ఇప్పుడు 11² తీసుకుందాం. మనకు తెలిసిన వాల్యూ చిన్న వాల్యూ తీసుకుంటే 1² అంటే 1కి ఎంత వస్తుంది కంపల్సరీ 1 రావాలి. 1 2s ఎంత 2, మరి 11² అంటే 121 అంటే లాస్ట్ 121 వస్తుంది కదా 21. సో ఈ విధంగా 1 వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏం డిసైడ్ చేసుకోవాలంటే 10's ప్లేస్ వాల్యూని ఈ పవర్లో ఉన్న 1's ప్లేస్ వాల్యూతో మల్టిప్లై చేసి వచ్చే 1's ప్లేస్ వాల్యూ మనం రాయాలి. అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీరే చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇంకేం ఎగ్జాంపుల్ ఇస్తాను, దానికి ఆన్సర్ ఏమవుతుందని చెప్పేసి చెక్ చేసుకోండి మీరు. 121⁻199 ఉంది అనుకోండి, దీనికి వచ్చే వాల్యూ ఎంత వస్తుంది ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు కంపల్సరీ వచ్చే వాల్యూ ఎంత, ఇక్కడ 1 రావాలి. మరి దానికంటే ముందు ఉన్న వాల్యూ కావాలంటే 2 10's ప్లేస్ వాల్యూ, ఇక్కడ 1's ప్లేస్ వాల్యూ ఎంత 9, 2 9s ఎంత 18 అంటే 8 వస్తుంది అన్నట్టు.
2 9s 18 అంటే 8 కదా, 8 తీసుకుంటున్నాం. 81 అనేది ఆన్సర్ అన్నట్టు. ఇన్ కేస్ 171 టు ది పవర్ ఆఫ్ 177 ఉందనుకోండి, 171 టు ది పవర్ ఆఫ్ 177. 1 అంటే కంపల్సరీ వాల్యూ ఎంత రావాలి? 1 రావాలి. 7 7s ఎంత? 49 అంటే 9 1 వస్తుందని అర్థం. 7 7s 49 కాబట్టి 9 1 వస్తుంది అనేది ఆన్సర్గా మనం తీసుకుంటాం అన్నట్టు. ఇది ఎప్పుడు? ఎండింగ్ విత్ 1 ఉన్నప్పుడు. ఓకేనా? ఇదే విధంగా అంటే 1 వస్తే మనం ఈ విధంగా చేస్తున్నాం, మరి 3 వస్తే ఈ విధంగా చేయాలి చూద్దాం. ఓకేనా? అండ్ ఇంతకుముందు వరకు మనం చూసిన వాల్యూస్ ఏంటి? ఎండింగ్ విత్ 1 చూసాము, ఎండింగ్ విత్ 5 చూసాము, ఎండింగ్ విత్ 76 చూసాము. ఈ వాల్యూస్ తర్వాత మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సిన వాల్యూస్ ఏంటంటే 9 గురించి చెక్ చేస్తున్నాం. 9ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇన్ కేస్ 9 టు ది పవర్ ఆఫ్ 76 వచ్చింది అనుకోండి, 76 వస్తే దీన్ని లాస్ట్ 2 డిజిట్స్ వాల్యూస్ అనేది ఏమొస్తాయి మనకి? చివరి 2 స్థానాలు మనకి ఏ విధంగా ఉండాలి అని అంటే మరి 9కి రాయడం అంటే కొంచెం ఇబ్బంది. మరి 1కి చూసాం కదా, 1కి ఈజీగా ఉంది కాబట్టి ఈ 9ని 1కి కన్వర్ట్ చేస్తున్నాం. 1కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు 9 స్క్వేర్ హోల్ టు పవర్ ఆఫ్ 38 అని వస్తున్నా. అంటే ఈ 76ని 9 టు పవర్ ఆఫ్ 76ని 2 × 38గా రాస్తున్నా. ఎందుకంటే 38 2 76 కదా. రాసిన తర్వాత మన 9 స్క్వేర్ ఎంత? 81 టు ది పవర్ ఆఫ్ 38 వచ్చినప్పుడు మరి ఇప్పుడు వాల్యూ అనేది 1తో ఎండ్ అవుతుంది కదా. 1తో ఎండ్ అయినప్పుడు మరి కంపల్సరీ వాల్యూ ఎంత రావాలి? 1 రావాలి. 8 8s ఎంత? 64 అంటే 41. 8 అంటే 64 అంటే 41. అంటే 9కి మనం డైరెక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? 9ని 1 కన్వర్ట్ చేస్తున్నాను. 1 కన్వర్ట్ చేస్తే 9 స్క్వేర్ ఎంత వస్తుంది? 81. 81 టు ది పవర్ ఆఫ్ 38. 81 టు ది పవర్ ఆఫ్ 38 అని అంటే మళ్ళీ 1 ఉన్నప్పుడు మన రూల్ ఏంటి? 1 యాక్సిస్ 1 ప్లేస్లో వస్తుంది. మరి 10 ప్లస్ వాల్యూ ఏమన్నా ఉండాలి? 8 ఉంది. ఇక్కడ 1 ప్లస్ వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. 8 8s ఎంత? 64 అంటే 4 వస్తుంది కదా. 4 అనేది 41 అన్నట్టు. అంటే ఇదని కాదు. ఇన్ కేస్ సార్ అక్కడ మనకి 9 వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 టు ది పవర్ ఆఫ్ 76 అన్నప్పుడు ఇంతకుముందు ఏం చేస్తాము? 9 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 38 తీసుకొని 9 స్క్వేర్ అంటే 81 టు ది పవర్ ఆఫ్ 38 అని అంటే మరి 1 ఉన్నప్పుడు కంపల్సరీ 1 వాల్యూ 1 రావాలి. మరి 8 అంటే 8 8s 64 అంటే 4 వస్తుంది కదా. 4 అనేది లాస్ట్ 2 డేస్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. దేనికి? 9 టు ది పవర్ ఆఫ్ 76కి. మరి ఇన్ కేస్ 9 టు ది పవర్ ఆఫ్ ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి సార్ 2 × 38 రాసేసారు మీరు. మరి ఇన్ కేస్ 77 వచ్చింది అనుకోండి, మళ్ళీ నువ్వు 9 టు ది పవర్ ఆఫ్ 2 రాసి టు ది పవర్ ఆఫ్ 38 రాస్తున్నా. 2 × 38 ఎంత? 76 వస్తుంది. మరి ఇంకొక 9 అనేది పెండింగ్ కదా. 9 పెండింగ్ కాబట్టి నేను ఏం చేస్తున్నా? 9 టు ది పవర్ ఆఫ్ 1గా తీసుకుంటున్నా. ఇప్పుడు సమ్ చేయండి. బేసెస్ 2 ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు కదా. యాడ్ చేసుకుంటే 32 76 ప్లస్ 1 అంటే 77 వస్తుంది. మరి 81 టు ది పవర్ ఆఫ్ 38 ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 9. ఇక వాల్యూ ఎంత వస్తుంది? లాస్ట్ 2 డిజిట్స్ అనేది 1. 8 8s అంటే 64 అంటే 4 ఇంటూ 9. ఇప్పుడు చెక్ చేయండి. 9 1s 9, 9 4s 36 అంటే 69 వస్తుందని అర్థం. 69 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇన్ కేస్ మనకి డౌట్ ఉంటే 9 క్యూబ్ ఉంది కదా. 9 క్యూబ్ అంటే మన వాల్యూ ఎంత? 729 కదా. 729 అన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటున్నాం ఒకసారి చూడండి. 9 క్యూబ్ ఇన్ ద సెన్స్ 9 స్క్వేర్ ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 1గా రాస్తున్నా. మన 9 స్క్వేర్ ఎంత? 81 ఇంటూ 9 అంటే 9. మన 9 9s ఎంత? 9 1s 9, 9 8s 72 అంటే 29 వస్తుందా? అంటే దాని వాల్యూని మనం డిసైడ్ చేయాలంటే 9ని మనం మన కన్వీనియంట్ ప్రకారం మన కన్వీనియంట్ కోసం అని చెప్పేసి 81 అంటే 1కి కన్వర్ట్ చేస్తున్నాం. 1కి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది? 81 టు ద పవర్ ఆఫ్ వాల్యూ ఏమైనా ఉంటే అప్పుడు వాల్యూని మళ్ళీ 1తోని చెక్ చేస్తాం. 81 9 స్క్వేర్ అంటే 81 కాబట్టి 81 ఇంటూ 9 తీసేసుకుంటున్నాం. ఇన్ కేస్ 9 టు ది పవర్ ఆఫ్ 351 ఉందనుకోండి. 351ని 9 స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 175 రాయొచ్చు కదా. 175 2s 350 ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 1. మరి 9 స్క్వేర్ అంటే ఎంత? 81 టు ది పవర్ ఆఫ్ 175 ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 1. మరి 81 టు ది పవర్ ఆఫ్ 175 అంటే 1 ఉంటే కంపల్సరీ 1 ఉండాలి. 1కి 1 ప్లస్ వాల్యూ 1 వస్తుంది. 8 5s ఎంత? 8 5s ఎంత? 0 40 విచ్ మీన్స్ 0 ఇంటూ 1 ఇంటూ 9 అంటే 0 9 కదా.
వాల్యూ మనకి వచ్చే లాస్ట్ వాల్యూ ఎంత అంటే 09 అనేది ఆన్సర్ అన్నట్టు. అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవడానికి లాస్ట్ 2 digits చెక్ చేసుకోవడానికి 9 మన కన్వెంట్ ప్రకారం ఏం చేస్తున్నాం 81గా అంటే 1's ప్లేస్ వచ్చే విధంగా మారుస్తున్నాం. మార్చిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తున్నాం 09గా అంటే దాని పక్కన వాల్యూ ఏదైనా ఉంటే ఆ విధంగా, లేదంటే 1 రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఇక్కడ 350 వచ్చింది అనుకోండి, 350 వస్తే 2 × 175 ఈ వాల్యూ మనకు అవసరం అంటే ఈ వాల్యూ మనకు అవసరం ఉండదు. అప్పుడు ఏమవుతుంది ఇదే 01 అనేది ఆన్సర్గా మనం తీసుకోవచ్చు అన్నట్టు. అంటే 9 వచ్చినప్పుడు ఈ విధంగా, అండ్ ఇన్ కేస్ 3 వస్తే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు సో చూడండి, ఎండింగ్ విత్ 3 ఉన్నప్పుడు, ఎండింగ్ విత్ ఇన్ కేస్ 9 ఉంటే ఏం చేసాము మన కన్వెంట్ కోసం అని చెప్పేసి అని వీ హ్యావ్ టు కన్వర్ట్ 9 to 1 అంటే ఎండింగ్ విత్ 9 మన కన్వెంట్ ప్రకారం ఏం చేస్తున్నాం 9 to 1 చేస్తున్నాం. మన 9 to 1 చేయాలంటే ఏం చేయాలి, స్క్వేర్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. స్క్వేర్ చేస్తే వాల్యూ అనేది మనకి 1 కన్వర్ట్ అవుతుంది. 9 స్క్వేర్ అంటే 361 1 కన్వర్ట్ అయిపోతుంది. అంటే మనకి వాల్యూ 9తో ఎండ్ అవుతుంది అంటే మన కన్వెంట్ ప్రకారం ఏం చేస్తున్నాం 1 కన్వర్ట్ చేస్తున్నాం. సేమ్ అలానే ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, 3 వస్తే కూడా మనం కన్వర్ట్ చేయాల్సింది దేనికి 1 కన్వర్ట్ చేసుకోవచ్చు. 1 కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు సపోజ్ 3 to the power of 120 ఉంది అనుకోండి. 120లో చివరి 2 స్థానాలు ఏంటి అని అంటే 3 to the power of 4 అంటే ఎంత 81 కదా. 3 to the power of 4 అంటే 81 to the power of 30 4 into 30 అంటే 120 కాబట్టి 3 to the power of 4 అంటే 81 to the power of 30. మళ్ళీ 1 రూల్ అప్లై చేయండి. ఇక్కడ 1 మీద వస్తుంది కదా, 1 రూల్ అప్లై చేస్తే 1కి 1 8 zeros అంటే 0 కాబట్టి 01 అనేది ఆన్సర్ అన్నట్టు. అంటే ఇన్ కేస్ 3 to the power of 143 ఉంది అనుకోండి. 143 ఉన్నప్పుడు 3 to the power of 4 మరి 4 to the power of ఎంత రాయొచ్చు 4 to the power of 4 4s are 4 3s are 12 4 3s are 12 అంటే 2 3 ఉంటుంది. 2 3 అంటే 4 5s are 20 అంటే ఇంకా 3 to the power of 3 పెండింగ్ కదా, 3 to the power of 3 పెండింగ్ అంటే 3 to the power of 4 అంటే ఎంత వస్తుంది 81 to the power of 35 ఇంటూ 3 to the power of 3 మరి 8 to the power of ఇక 81 వచ్చిందంటే 1కి వాల్యూ కంపల్సరీ 1 రావాలి. 8 5s ఎంత 40 అంటే 0 వస్తుంది ఇంటూ 3కి అంటే 27 27 1s ఎంత 27 అనేది మనకి ఆన్సర్ వస్తుంది అన్నట్టు. అంటే మనకి ఎండింగ్ వాల్యూస్ అనేది 3తో వచ్చినప్పుడు మనకి కన్వర్ట్ ప్రకారం ఏం చేస్తున్నాం 1 కన్వర్ట్ చేస్తున్నాం. 1కి ఇలా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ చేయడం కాదు, పవర్ని 4 రాయడం. పవర్ని 4 టైమ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది 4తోని డివైడ్ చేసుకుంటే అంటే పవర్ని 4 వచ్చే విధంగా రాసుకుంటే మనకి వాల్యూ అనేది 1కి కన్వర్ట్ అవుతుంది. 3 to the power of 4 అంటే ఎంత 81 to the power of 30 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది 01 వస్తుంది. అలానే 3 to the power of 4 to the power of 35 ఇంటూ 3 to the power of 3 రాసుకుంటున్నా. ఎందుకంటే ఈ 3 to the power of 143 అంటే 4 into 35 140 ఇంకా 3 అనేది పెండింగ్ ఉన్నాయి కాబట్టి 3ని పక్కన 3కి 1 వస్తున్నట్టు రాస్తే మనకి వచ్చిన వాల్యూ ఎంత 01 into 27 అనేది ఆన్సర్ వస్తుంది. అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలంటే మనకు వచ్చిన రూల్ ఏంటి అంటే 3 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం పవర్ 4 తీసుకుంటున్నాం. అలానే 3 ఉన్నప్పుడు పవర్ 4 9 ఉంటే ఏం తీసుకుంటున్నాం పవర్లో స్క్వేర్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. అంటే ఎండింగ్ విత్ ఇన్ కేస్ 7 ఉంది అనుకోండి, ఎండింగ్ విత్ 7 ఉంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ 7 to 1 బై పవర్ 4 అని అర్థం. ఇన్ కేస్ పవర్ 4 ఉన్నప్పుడు మరి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే దాని పవర్ ఇప్పుడు 3 4 అంటే 81 అనేది కొంచెం క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంది చేసుకోవచ్చు. 7 to the power of 4 అంటే క్యాల్కులేషన్ చేయడం కొంచెం కష్టం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే 17 to the power of 4 ఉన్నప్పుడు చివరి 2 స్థానాలు ఏమొస్తాయంటే లాస్ట్ వాల్యూ 1 వస్తుంది. లాస్ట్ వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ 1 స్పేస్ వాల్యూ ఎంత ఉంది 10 స్పేస్ వాల్యూ ఎంత ఉంది 1 కాబట్టి 1కి డబుల్ ఎంత ఉండాలి 2 21 వస్తుంది అన్నట్టు. ఇన్ కేస్ 27 to the power of 4 ఉంటే పవర్లో 4 వచ్చినప్పుడు కంపల్సరీ లాస్ట్ వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. మరి 2కి డబుల్ ఎంత 4 కాబట్టి 4 వస్తుంది అన్నట్టు. ఇన్ కేస్ 37 to the power of 4 ఉన్నప్పుడు లాస్ట్ వాల్యూ 1 వస్తుంది. 3కి డబుల్ ఎంత 3కి డబుల్ వాల్యూ తీసుకుంటున్నా 3ని రెట్రిప్యూ చేస్తే 6 వస్తుంది 61 అనేది ఆన్సర్ అన్నట్టు. 47 to the power of 4 వచ్చినప్పుడు 4 స్క్వేర్ అంటే ఎంత 4 డబుల్ ఎంత 8 4 డబుల్ అంటే 8 7 వచ్చినప్పుడు పవర్ 4 ఉంటే కంపల్సరీ వాల్యూ ఎంత రావాలి 1 రావాలి. అంటే ఎండింగ్ విత్ 7 ఉన్నప్పుడు మనం పవర్లో వాల్యూని ఏమైనా తీసుకోవచ్చు 4గా తీసుకోవచ్చు. పవర్లో వాల్యూ 4గా తీసుకుంటే మనం దాన్ని కన్వీనియంట్గా మనం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 27 to the power of 220 ఉంది అనుకోండి. దీని ఏమో రాస్తున్నా 27 to the power of 4 4 5s are 20 4 5s are 20
అంటే ఇప్పుడు 27 to the power of 4 ఉన్నప్పుడు అంటే 7కి పవర్ 4 ఉంటే కంపల్సరీ లాస్ట్ ఎంత రావాలి 1 రావాలి. 1 వచ్చి మరి 2 అనేది కాస్త డబుల్ అవ్వాలి కదా, పవర్ 4 వేస్తున్నాం కాబట్టి 7కి పవర్ 4 వేస్తున్నాం కాబట్టి 2కి డబుల్ అంటే ఎంత 41 to the power of 55 చెక్ చేసుకుంటే 1కి కంపల్సరీ 1 రావాలి, మళ్ళీ 1కి కంపల్సరీ 1 రావాలి. 4 5 ఎంత 20 అంటే 0 వస్తుంది అన్నట్టు. అంటే ఈ వాల్యూకి లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అంటే 01 అనేది ఆన్సర్ అన్నట్టు. అంటే మనకి క్వశ్చన్ అనేది 1 ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం 1కి డైరెక్ట్ రూల్ని అప్లై చేస్తున్నాం, మరి 3 ఇచ్చినప్పుడు 1కి కన్వర్ట్ చేస్తున్నాం, 9 ఇచ్చినప్పుడు మళ్ళీ 1 కన్వర్ట్ చేస్తున్నాం, 7 ఇచ్చినప్పుడు 1 కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఈ వీడియోలో మనం చూసింది ఏంటంటే జనరల్గా 3 వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, 9 వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, 7 వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, 1 వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది చెక్ చేసాం. అంటే ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి, 1కి మనం ఏ వాల్యూ తీసేస్తున్నాం 10s ప్లస్ వాల్యూ అండ్ పవర్ వాల్యూ డిసైడ్ చేస్తాం. ఇన్ కేస్ 5తో ఎండ్ అవుతున్నప్పుడు పవర్లో వాల్యూ ఎండింగ్ విత్ 5 వచ్చినప్పుడు 10s వాల్యూ అండ్ పవర్ వాల్యూ ఆడ్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే మనకి 75. రిమైనింగ్ ఆల్ కండిషన్స్ 25 మాత్రమే వస్తుంది అన్నట్టు. ఇన్ కేస్ 7 ఉంటే దాని పవర్ని 4 చేసుకోవాలి, టు కన్వర్ట్ పవర్ 4గా రాసిన తర్వాత వాల్యూని మనం 1కి కన్వర్ట్ చేస్తున్నాం. 1కి కన్వర్ట్ చేస్తే మనకి 1 నుంచి మళ్ళీ వాల్యూ ఏమవుతుంది 1కి మన రూల్ని అప్లై చేసుకోవచ్చు. మరి 9 వస్తే 2 power 2 చేయాలి, 9 to power 2 చేసుకుంటే 9 స్క్వేర్ ఎంత వస్తుంది 81. అంటే మళ్ళీ 1కి వస్తుంది కాబట్టి 1కి కన్వర్ట్ చేస్తున్నాం అన్నట్టు. 1కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత 1కి కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ మరి 3 వస్తే కూడా కంపల్సరీ ఏం చేస్తున్నాం పవర్లో 4 రాసుకొని ఆ వాల్యూని మళ్ళీ లాస్ట్కి 1 వచ్చే విధంగా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఆ 1 రూల్ని మనం అప్లై చేస్తున్నాం. ఆ 1 రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ 76 వస్తే ఈ 76కి పవర్లో వాల్యూ ఎంతైనా ఉండనివ్వండి 76 ఆన్సర్ అనేది వస్తుంది అన్నట్టు. అంటే మనకి 1s వచ్చినప్పుడు మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే 1 వాల్యూ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఈ 9 అయినా 7 అయినా 3 అయినా ఈ 3 వాల్యూస్ అనేది డిపెండ్ అయ్యి దేనిపైన ఉంటాయంటే 7 పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే 1 వచ్చినా 9 వచ్చినా 7 వచ్చినా 3 వచ్చినా అంటే ఈ 3 కూడా అంటే 4 కూడా ఒక ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. 1 3 7 9 1 3 7 9 అనేది ఒక ఫ్యామిలీగా, 1 3 7 అనేది ఒక ఫ్యామిలీగా. మరి 5 వచ్చినప్పుడు ఏం చేసుకుంటున్నాం దాని 10s ప్లస్ వాల్యూ డిసైడ్ చేస్తున్నాం 10s వాల్యూ అండ్ 76 వస్తే 76 అనేది 76గానే రిపీట్ అవుతుంది. అంటే ఇవి అయిపోయాయి మనకి ఈ వీడియోలో చూస్తుంటే. అంటే మనము 9 వచ్చినా కూడా మనం కన్వర్ట్ ఏం చేయాలి 1 కన్వర్ట్ చేసుకోవాలి, 7 వస్తే 1 కన్వర్ట్ చేసుకోవాలి, 3 వస్తే 1 కన్వర్ట్ చేసుకోవాలి. 1 కన్వర్ట్ చేసినాక 1కి ఉన్న రూల్ ఏంటి, మరి 1కి ఉన్న రూల్ ఏంటి 1 రూల్ని 1s వచ్చినప్పుడు దాని రూల్ ఏముంటుందో ఆ వాల్యూని చెక్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా 1 వచ్చినప్పుడు మన రూల్ ఏమైనా ఉంది ఆ వాల్యూ చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. అంటే ఈ వీడియోలో మీకు వచ్చేసి 1తో 3తో 7తో 9తో అండ్ 5తో 76తో ఎండింగ్ అవుతున్నప్పుడు మనకి ఏ విధంగా వాల్యూస్ వస్తున్నాయని చెప్పేసి చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే 2 and 4 and 8 ఈ 3 వాల్యూస్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా చేసుకోవాలి అవి చాలా ఇంపార్టెంట్. ఆ వీడియోని మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా నచ్చినట్లయితే అంటే మీకు ఇక్కడ యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. అలానే మీకు మా నుంచి మీకు ఎలాంటి సబ్జెక్ట్ అనేది అంటే ఏ టాపిక్ పైన మీకు ఎక్కువ అంటే కావాలి సార్ ఈ టాపిక్ నుంచి మాకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ సెషన్ని మాకు కామెంట్ సెషన్లో మాకు మెన్షన్ చేయండి. చేస్తే మీకు కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.